ప్లీజ్ సార్, నాకు ఒక్క నెల టైం ఇవ్వండి, ఎలాగోలా అరేంజ్ చేస్తాను. 2 రోజుల్లో తిరిగిస్తా అని తీసుకున్నావు, ఇప్పుడు నెల రోజులు అంటావేంటి? రేపటికల్లా ఇవ్వాలి. సార్ రేపటికంటే కష్టం సార్, నా దగ్గర అంత డబ్బు లేదు. చూడు, డబ్బులు ఇవ్వకపోతే మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఆఖరికి నిన్ను చంపడానికి కూడా వెనకాడం. ప్లీజ్ సార్, అలా అనకండి. మీ డబ్బులు నేను ఎలాగైనా తిరిగిచ్చేస్తాను. కొద్దిగా టైం ఇవ్వండి సార్ నాకు. యాండి యాండి ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి సార్, నేను అరేంజ్ చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. సరే, 4 రోజుల్లో ఇవ్వకపోతే నీ అంతు చూస్తాం. థ్యాంక్ యూ సార్. ఎవరండి ఫోన్లో? అది మా ఫ్రెండ్. ఏంటి పిలిచావు? బుజ్జిగాడి స్కూల్ నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు ఏదో టూర్ ప్లాన్ చేశారట. పిల్లలతో పాటు పేరెంట్స్ లో ఒక్కరైనా వెళ్ళాలి. కుదిరితే ఇద్దరం వెళ్దాంలే గాని, ఇదిగో నాకు హెల్ప్ చేస్తావానే? ఏం చేయాలి? అదే, నాకు కొద్దిగా డబ్బు కావాలి. కొంత అంటే ఎంత? అంటే 10,000? లక్షలు. లక్షలా? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎందుకండి? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? లేదు, అప్పు కట్టాలి. 10 లక్షలు అప్పు చేశారా? దేనికి? అంటే లాభాలు వస్తాయంటే నమ్మి ఒకరి దగ్గర షేర్ మార్కెట్లో పెట్టాను. లాభం రాకపోగా అసలు కూడా రాలేదు. అప్పిచ్చిన వాడు తిరిగిమ్మని ఒత్తిడి చేస్తున్నాడు. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. మీకు అసలు బుద్ధి బుర్ర ఉన్నాయా? ఆ దిక్కుమల్ల షేర్ మార్కెట్ లో వదిలేసి ఏదైనా బిజినెస్ పెట్టుకోమని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంతవరకు తెచ్చుకున్నారు. అబ్బా, జరిగిపోయింది వదిలే. ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుంది? నీ దగ్గర లేదని నాకు తెలుసు. మీ నాన్నని అడిగి ఇప్పించొచ్చు కదా. ఆ విషయం నాన్నకు తెలిస్తే ముందు మనల్ని చంపేస్తాడు. అసలే ఆయనకి బెట్టింగ్స్ అన్నా షేర్ మార్కెటింగ్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు. పోనీ నీ నగలు తాకట్టు పెట్టొచ్చుగా. అప్పుడు మా అమ్మ చంపేస్తుంది. డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చంపేస్తారే. నేను లేకపోతే నువ్వెలా బతుకుతావు చెప్పు. ఏముంది, మీరు లేకపోతే ఇంకొక పెళ్లి చేసుకో. నీ మొహం చూడకపోయినా నీ మనసేంటో నాకు బాగా అర్థమైంది. నీ మనసులాగే నువ్వు కూడా చాలా అందంగా ఉంటావని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇదిగో, నువ్వు నన్ను మేడం అని పిలవద్దు. నా పేరు అదితి. నన్ను అదితి అని పిలు. నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమా? ఇక నుంచి నేను నీకు డాక్టర్ని కాదు, మేడంని కూడా కాదు, ఫ్రెండ్ని. ఫ్రెండా? అవును, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్ని పేరు పెట్టి పిలవచ్చు. ఒకసారి అదితి అని పిలు. మేడం, అది మేడం. మేడం కాదు, అదితి. ఫ్రెండ్స్. థ్యాంక్స్ అదితి. దాట్స్ మై ఫ్రెండ్. తనను ఒక శత్రువులా కాకుండా స్నేహితురాల్లా చూడు. తనతో ఫ్రెండ్లీగా ఉండు. అప్పుడు నీలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివ్గా ఆలోచిస్తావు. ఇలాంటిది నాకు ఫ్రెండ్ ఏంటి? ఇది ఎప్పటికీ నా శత్రువే. ఈ రోజు నుంచి మనం గుడ్ ఫ్రెండ్స్, ఓకేనా? నీలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
నాకు కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడిప్పుడే మీరు నాకు అర్థమవుతున్నారు. అర్థమవుతున్నానా? ఆ, అది అంటే మీ మంచితనం తెలుస్తుంది అంటున్నాను. మీరు చాలా మంచివారు. థ్యాంక్ యూ ఆయేషా. హోమ్మేడ్ వినాయకుడు చాలా బాగుంటాడు. అత్త చేతికి దెబ్బ తగిలింది కదరా. పర్లేదండి. బుజ్జి ముచ్చట పడుతున్నాడు కదా, ఇంట్లోనే వినాయకుడిని తయారు చేద్దాం. హలో, వినాయకుడిని తయారు చేయాలంటే అంత ఈజీ కాదు. అది నీ వల్ల అవుతుందా? అవుతుంది అదితి, నేను చేయగలను. నువ్వెలా చేస్తావో మాకెలా తెలుస్తుంది? తను చేస్తానంటుంది కదా, చేయనివ్వండి. ఆ బొమ్మ కరెక్ట్ గా రాకపోతే పూజ చేయలేం కదా ఆంటీ. అవును, అప్పుడు ఆ పాపం తనొక్కదానికే కాదు మనందరికీ చుట్టుకుంటుంది. అమ్మా, తను చేస్తానని కాన్ఫిడెంట్గా చెప్తుంది కదమ్మా. బంగారాజు చెప్పినట్టు మనమే వినాయకుడిని చేసుకుని ఆ పూజ చేస్తే ఆ తృప్తే వేరు. పైగా శ్రావ్య పెళ్ళైన తర్వాత వచ్చిన మొదటి వినాయక చవితిది. వాళ్ళని కూడా పండగకి పిలుద్దాం. అందరం ఇక్కడే వినాయక చవితి జరుపుకుందాం. మంచి ఆలోచనండి. రేపే వెళ్ళి శ్రావ్య వాళ్ళని పిలుద్దాం.